అలా నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు అక్కడ పోలైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ని ప్రకటించడం జరిగింది. సుమారుగా 81% నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అఫీషియల్గా మంగళవారం మధ్యాహ్నం నాటికి 80% సుమారుగా నమోదైందని చెప్పి చెప్తోంది. మే 13వ తారీఖున ఉదయం నుంచి అర్ధరాత్రి 12 దాటి ఏకోజాన 2 గంటల వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లకు ఓటు వేసేటువంటి అవకాశం కల్పించారు. అందుకే ఆల్మోస్ట్ ఏకోజాన 2 గంటల వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ అయింది. అందుకే మొత్తం కన్సాలిడేట్ చేసి ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఎన్నికల కమిషన్ మంగళవారం మధ్యాహ్నం వరకు సుమారుగా 80% అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇస్తున్నారు. బట్ అది ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిణామాలకి కారణం ఏంటి అనేది కనుక మనం చూస్తే కనుక వాస్తవంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే కొద్దీ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు పెరుగుతుంది, ప్రతిపక్షాలకు అది అనుకూలమైనటువంటి అంశంగా మారుతుంది అనేటువంటి ఒక సంకేతం సహజంగా వస్తూ ఉంటుంది. పైగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వేస్తున్నటువంటి అంచనాల ప్రకారం 70% పోలింగ్ దాటితే కనుక అక్కడి నుంచి మెజార్టీ పెరిగేటువంటి అవకాశం ఉంది విపక్షాలకి అని చెప్పి అంచనా వేసాయి. వాస్తవంగా 75% దాటితే తెలుగుదేశం పార్టీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి 120 స్థానాలు వస్తాయని చెప్పి వాళ్ళు వేసినటువంటి అంచనా. అదే 80% అంటే 79-80% వస్తే కనుక 130 నుంచి 140 స్థానాల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కూటమికి అనేది వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా. సో వాళ్ళ అంచనాలు నిజమయ్యేలా ఈ పోలింగ్ పర్సెంటేజ్ కనిపిస్తుందా అంటే 81% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం నమోదు అయ్యిందంటే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని చెప్పి సంకేతాలుగా భావిస్తున్న విపక్షాలు. కాదు అది ప్రభుత్వ అనుకూలమైనటువంటి ఓటు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, అంచనా కూడా వేస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేశారు, అందువలనే అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరగడానికి కారణము అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నారు. సహజంగా ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు వలస వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వంతో సంబంధాలు ఉండవు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలతోటి సంబంధాలు ఉండవు. ప్లస్ ఆ ఉచిత పథకాలను అందుకునేటువంటి వాళ్ళు కూడా చాలా నామినల్గా ఉంటారు వలస వెళ్ళినటువంటి వాళ్ళలో. వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు అని సజ్జల చెప్పడం అనేది, సలహాదారుగా ఆయన చెప్పడం అనేది లాజిక్ కనిపించట్లేదు. సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు డైరెక్ట్గా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు పాజిటివ్ ఓట్ బ్యాంక్ వేశారని అంటే అది కొంత నమ్మశక్యంగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళకి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసేటువంటి డైరెక్ట్ బెనిఫిట్స్ చాలా తక్కువ మందికే వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళు పాజిటివ్ ఓట్ బ్యాంక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వేశారు అనే దాంట్లో లాజిక్ అయితే కనిపించట్లేదు. అంతేకాదు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళి లక్నో కానీ, ఢిల్లీ కానీ, లేదా ముంబై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఇలా రకరకాల ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది వలస వెళ్ళారు అనేది వినిపిస్తుంది. సుమారుగా 30 నుంచి 35 లక్షల మంది ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మే 13వ తారీఖున ఓటు చేశారు అనేది ఒక అనధికారిక అంచనా. అంతేకాదు ఆ 35 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా డైరెక్ట్గా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మార్చేశారు అనేది ఇప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దసరాకి వెళ్ళినటువంటి యూత్, అలాగే ఉపాధి లేనటువంటి వాళ్ళు, నిరుద్యోగులు ఏ విధంగా అయితే కేసీఆర్ యొక్క తలరాతను మార్చేశారో అదే తరహాలో వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో శుక్రవారం, శనివారం, ఆదివారం, అలాగే సోమవారం, అంటే సోమవారం రోజు పోలింగ్ అంటే 11, 12, 13 వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. ఆ ముందు రోజు నైటు
అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు చేరారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉపాధికి వలస వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురావట్లేదు, అక్కడ ఉపాధి కల్పించట్లేదు, పైగా అక్కడ మద్య నిషేధం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేయలేదు. ప్రత్యేక హోదా సంజీవిని, దాని ద్వారా మాత్రమే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి 2019లో ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. అందుకు విరుద్ధంగా ప్రత్యేక హోదాని కోల్డ్ స్టోరీలో పడేశారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ పరిశ్రమలు రాలేదు, దాంతో నిరుద్యోగత పెరిగింది, ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. అందుకే కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ని వీడి వలస వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి టైంలో. వాళ్ళు మళ్ళా తిరిగి మే 11వ తారీఖున ఓటు వేయడానికి వచ్చినటువంటి సందర్భంగా ఒక 2 రోజుల ముందే ఆంధ్రప్రదేశ్కి చేరుకొని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళ పేరెంట్స్కి, కుటుంబ సభ్యులకి బ్రెయిన్ వాష్ చేశారు. దాంతో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి డీబీటీ లేదంటే బటన్ నొక్కాను 130 సార్లు, మీరు 2 సార్లు నొక్కండి అని చెప్పి వాళ్ళ మీద మైండ్ గేమ్ ఆడారు. ఆ మైండ్ గేమ్కి రివర్స్లో బ్రెయిన్ వాష్ చేశారు ఇక్కడ వలస వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినటువంటి వాళ్ళు అని చెప్పి తెలుస్తుంది. ఆ 3 రోజుల పాటు వరుసగా టైం రావటం సెలవులకి ముందు 2 రోజుల ముందు ఇతర ప్రాంతాలకి వెళ్ళిన వలసదారులు ఆంధ్రప్రదేశ్ చేరుకోవటం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కుటుంబీకుల్ని ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా బ్రెయిన్ వాష్ చేసి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండడానికి లేదు సీఎంగా, అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అనేటువంటి యాంగిల్లో అక్కడున్నటువంటి జనానికి, అక్కడున్నటువంటి ప్రజలకి, అక్కడున్నటువంటి కుటుంబ సభ్యులకి కొంత తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో చాలా వరకు ఆ ఓట్ బ్యాంక్ కూటమి వైపు మళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ బెనిఫిట్స్ ఇచ్చాం కాబట్టి మాకు ఓటేస్తారని చెప్పి ఎవరినైతే భావిస్తూ ఉన్నారో ఆ ఓటర్సు చివరి నిమిషంలో వ్యతిరేకంగా ఓటేశారు. అందుకే అర్ధరాత్రి వరకు కూడా చాలా చోట్ల క్యూలో ఉండి ఓటేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఒకటి. రెండేంటంటే అక్కడ ఒకేసారి పార్లమెంటు అలాగే అసెంబ్లీకి జరిగాయి ఎన్నికలు. 2 బటన్స్ నొక్కుతారు, ఒకటి అసెంబ్లీకి, 2 పార్లమెంట్కి. 2 మెషిన్స్ ఉన్నాయి, పైగా తీవ్రమైనటువంటి ఎండలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ షెడ్యూల్ ప్రకారం అయితే. కానీ ఉదయం 7 గంటలకైతే క్యూలో భారీగా అక్కడ ఓటర్స్ ఉండడం అనేది ఈసారి జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా విశేషమైనటువంటి ఒక అంశంగా కనిపిస్తూ ఉంది. బారులు తీరినటువంటి ఓటర్లు 12 గంటల వరకు కూడా అలానే కనిపించారు. 12 తర్వాత నుంచి దాదాపు 4 వరకు కొంత ఓటింగ్ పర్సంటేజ్ మందగించింది. మళ్ళీ 4 తర్వాత నుంచి ఊపందుకుంటూ 5 గంటలు వచ్చేటప్పటికి ఎక్కువ మంది క్యూలో నుంచున్నారు. 6 గంటలకు వచ్చేటప్పటికి మళ్ళా బారులు తీరారు. కారణం ఏంటంటే అక్కడ ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే సాయంత్రం వేళల్లో వచ్చి క్యూలో నుంచొని ఓటు వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపారు. సో దాని కారణంగానే పోలింగ్ పర్సంటేజ్ ఇవ్వడం కూడా లేట్ అయింది. దాదాపు ఏకోజామున 2 గంటల వరకు జరిగినటువంటి ఈ పోలింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ కన్సల్టేషన్ చేసి ఫైనల్ ఇవ్వడానికి దాదాపు 24 అవర్స్ పడుతుంది. మంగళవారం మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి పోలింగ్ శాతం ప్రకారం 80% అయింది. అది ఇంకా మరింత పెరిగి 81% వరకు టోటల్ పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. బహుశా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అత్యధిక పోలింగ్ శాతం ఈ ఎన్నికల్లోనే కావచ్చు. అందుకే ఈ పోలింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత విపక్షాల్లో హోప్స్ పెరుగుతూ ఉన్నాయి. వన్ సైడ్ ఓటింగ్, క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అనేది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు యొక్క ధీమా కూడా. కానీ అది తమకు అనుకూలంగా ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పేటువంటి మాటలో లాజిక్ అయితే కనిపించట్లేదు. సో అల్టిమేట్గా రిజల్ట్ June 4th అయితే వస్తాయి. ఈలోపు మనం ఎన్ని విశ్లేషణ చేసుకున్నప్పటికీ పరిస్థితులు అయితే అక్కడ విపక్షాలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. చాలా కసిగా ఓటు వేసినట్టు ఓటర్ల ద్వారా తెలుస్తుంది. సో ఆ కసి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి తగలబోతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం, ప్రేమతోటి మరి విపక్షాలకు తగలబోతుందా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ప్లస్
పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 1.2% పోల్ కావటం కూడా ఈసారి రికార్డు. దాంతో కలుపుకుంటే 81% అయింది మంగళవారం మధ్యాహ్నానికి. అది మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తుంది ఎన్నికల కమిషన్. ఎంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే అన్ని సీట్లు పెరుగుతాయనేది విపక్షాలు వేస్తున్నటువంటి ఒక అంచనా. సో అది 150 కావచ్చు అని కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు ప్రైవేట్ సంభాషణలు. సో 120 నుంచి స్టార్ట్ అయ్యి అది 150 వరకు వెళ్తుందా,